మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో కురంల మెయిన్ రోడ్డు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ గట్కేసర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జ్యోతి వెలిగించి అనంతరం కార్యకర్తలకు సన్మానం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూత్ లెవెల్లో పనిచేయాలని, అప్పుడే మనం స్థానికంగా గెలుస్తాము అని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శులు మన్యం పోలా భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శోభారెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు, శక్తి కేంద్ర నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా కొంచెం మెల్లగా మెల్లగా ఎంత తిన్నాడు సార్. శివాజీ మన కర్ణాకరణ శివాజీ గారు సార్. బూత్ అధ్యక్షులు శ్రీధర్ సార్ వేదిక మీద రాసుకోవాలి. శివాజీ మన కర్ణాకరణ శివాజీ గారు సార్. బూత్ అధ్యక్షులు శ్రీధర్ సార్ వేదిక మీద రాసుకోవాలి. మేడం మేడం కొంచెం కనబడి కొంచెం ముందుకు రా. మరో మండల ప్రధాన కార్యదర్శి పోలు భాస్కర్ గౌడ్ గారికి శ్రీమతి శోభారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. అమ్మ మీదికి రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. స్థానిక బూత్ అధ్యక్షురాలు ఉమా గారిని శోభారెడ్డి గారు సత్కరించాల్సిన కోరుతా ఉన్నాం. అన్న ఉమా వాళ్ళ హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఎస్ఐ, పార్టీ కోసం ఫుల్ టైం పనిచేస్తారు. ఎస్ఆర్ ప్రోగ్రామ్ ఏదైతుందో మీరు చూశారు, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్లో మీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి దీనికి ఇంకా ఏమైనా టైం కావాలని మీరు అడుగుతారా? ఎస్ఐఆర్ ఫామ్లో ఏం తప్పులున్నా ఎస్ఐఆర్ ఫాము వ్యక్తులకు ఏదైతే అందిందో వాళ్ళు ఇచ్చారో
ఎక్కడ మిస్టేక్ అయినా వాళ్ళకు నోటీస్ వస్తుంది కంపల్సరీ. ఓటు ఎక్కడ పోదు, ఆ నోటీస్కు మళ్ళీ సమాధానం ఇచ్చినట్టయితే ఆ ఓటు నిలబడుతుంది. ఫాము వాపస్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ తోటి మళ్ళీ ఏం ఫామ్స్ కావాలన్నా ఇస్తే ఓటు నిలబడుతుంది. ఇంకా టైం ఏమైనా పొడిగిస్తారా? 10 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించారు. 3 తారీఖు వరకు ఉంటే 10 తారీఖు వరకు పొడిగించారు. ఇప్పుడు మీవైతే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి కదా సార్, మీ ప్రజలకు ఎలా తీసుకెళ్తారు మీరు మా ఇవన్నీ? కార్యకర్తలు ప్రజల ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలన్నీ కూడా మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా అన్ని తీసుకెళ్తాం. మీరు ఏదైతే మీ ఈ డివిజన్ కానీ కాన్స్టిట్యున్సీలో కానీ కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయని తెలుస్తున్నది, మీరేమన్నా? డివిజన్లో పూర్తి స్థాయిలో పోస్టులు ఇంకా వేసేది ఉన్నది, అవన్నీ వేస్తాము. ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ప్రజాప్రతినిధులు కూడా చాలా రోజుల నుంచి ఈ డివిజన్లో గెలవడం జరిగింది. వారందరి సహకారంతో ఏ రిజర్వేషన్ అయినా ఆదిలాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలుగుతాం. అంటే ఆదిలాబాద్ ఒక్కటే మీరు టార్గెట్ చేస్తున్నారా? లేదు, మా జిల్లా ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్లో 13 డివిజన్లు ఉన్నాయి. 13టికి మా ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ఫండ్ నుంచి అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఆయన ధీమాతోటి ఈరోజు మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆదిలాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశము అధ్యక్షుడు బసవరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిహెచ్ఎంసీలో గెలవాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మరి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలందరూ కూడా బూత్ అధ్యక్షులతో, బిఎల్ఏలతో, అన్ని గ్రామాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్ఐ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి తీర్మానంతో ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు, మరి సెంట్రల్ గవర్నమెంటు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. రాజకీయ తీర్మానం, మరి ఎన్నో ఈ కాలనీలలో ఇక్కడ డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాజకీయ తీర్మానంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రవేశపెట్టి జిల్లా తరఫున దాన్ని అన్నీ ఆమోదిస్తామని ఈరోజు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం సార్.